YM6 న్యూస్కి స్వాగతం. ప్రతి నెల పేదవారికి ఒక పూట భోజనం పెట్టడం ఎంతో సంతృప్తి కలిగిస్తుందని దిలీప్ జైన్, మహావీర్ కటారియా, దినేష్ కటారియా, మహమ్మద్ అన్వర్లు తెలిపారు. శనివారం కంటోన్మెంట్ నియోజకవర్గం సిక్ విలేజ్ మస్తాన్ హోటల్ చౌరస్తాలోని మహంకాళి ఆలయం వద్ద అమావాస్యను పురస్కరించుకుని ప్రత్యేక పూజలు అనంతరం మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 9 నెలలుగా ప్రతి నెల అమావాస్యకు మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి సుమారుగా 1000 మంది పేదలకు ఒక పూట భోజనం పెడుతున్నామని తెలిపారు. పేదవాడికి ఒక పూట భోజనం పెట్టడం ఎంతో సంతృప్తి కలిగిస్తుందని పేర్కొన్నారు. తమ ఫ్రెండ్స్ అందరం కలిసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎవ్రీ అమావాస్య మనం దివాళీ నుంచి స్టార్ట్ చేసినాం. ఇప్పటికీ 9 నెలలు అయింది. ఇదేంటంటే మా ఫ్రెండ్స్ అందరు కలిసి ఏదో అన్నదానం పెడదామని ఒక డిసైడ్ చేసి ఎవ్రీ అమావాస్య ఒక 700-500 మందికి అన్నదానం పెడతాం. ఇది ఒక మాతాజీ టెంపుల్ ఉంది, సిక్ విలేజ్ చౌరస్తా మీద పెడతాం. ఎవరు ఇట్లా ఏం లేదు, అందరు పైసలు వేసుకొని అందరు జమ చేసి ఇది అన్నదానం పెడతాం. మేము ఫ్రెండ్స్ సర్కిల్, ఇంకా దానికి ఏం అసోసియేషన్ లేదు, ఏం లేదు, ఖాళీ మేము ఫ్రెండ్స్ అంత కలిపి పెడతాం. ఎంత అమౌంట్ అయితే అంత డివైడ్ చేసుకుంటాం అంతే. అడగక ముందే సాయం చేసే హనుమంతుడివా, అందరి భారం సిలువై మోసే యేసే నువ్వా, అలసిన కాళ్ళకు రెక్కలు తొడిగిన దేవుడు నువ్వా, మగ జన్మే ఎత్తి మళ్ళీ వచ్చిన మదర్ తెరిసావా. ఎవరయ్యా నువ్వు, ఎవరయ్యా నువ్వు, కాలిన అడుగుల మాడిన కడుపుల ఆశయ్యావు. ఎవరయ్యా నువ్వు, ఎవరయ్యా నువ్వు, చేతికి ఎముకే లేని కలియుగ కర్ణుడవయ్యావు. ఎవరయ్యా నువ్వు.